వ్యూవర్స్, నేను మీ అశోక్ గౌడ్. ఈరోజు ఎల్ఈడి బల్బు రిపేరింగ్ గురించి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. దీంట్లో డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఎట్లా షార్ట్అవుట్ చేయాలి, అలాగే డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ చెక్ చేసే విధానము. ఇది ప్యానల్, ఇది డ్రైవర్ బోర్డు. డ్రైవర్ బల్బులో ఎల్ఈడి బల్బులో వచ్చేటి డ్రైవర్ బోర్డు ప్యానల్ వెలగడం వల్ల లైట్ వెలుగుతుంది. ఇది మైనస్ ప్లస్ కంపల్సరీ పాటించాలి. సెకండరీలో వస్తుంది ట్రాన్స్ఫార్మర్, సెకండరీలో ఈ వోల్టేజ్ వస్తుంది అన్నట్ల. డ్రైవర్ సర్క్యూట్ బోర్డ్ ఏదైతే ఉందో ఇవి పర్చేజ్ చేస్తే దొరుకుతాయి బయట, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. ఈ డ్రైవర్ బోర్డుకు పిఎఫ్, ఎంఎఫ్డీలు, ఇది అలాగే ఈ ఎంఓబి ఇవి కంపల్సరీ వస్తుంది. ఒక రిజిస్టర్ వస్తుంది, ఫీజబుల్ రిజిస్టర్. ఈ ఏసీ కరెంట్ను ఇట్లా దీనికి కనెక్ట్ చేసేది ఉంటుంది అన్నట్ల. ఈ ఏసీ కనెక్ట్ చేస్తే ఇగో ఇది డ్రైవర్ ఐసీ, అలాగే రెక్టిఫైర్ ఐసీ, ఇది రెండు అంకి పక్క ఉన్నాయి. ఇది డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ ఎర్ర కలర్ది. ఇది ప్యానల్. ఈ ప్యానల్కు మనం ఏం చేయాలంటే కనెక్షన్ను కొట్టేది ఉంటుంది. దీంట్లో 96 నుంచి 100-105 వోల్టేజ్ వరకు డీసీ వోల్టేజ్ ఈ ఎర్ర వైర్ల గుండా రావాల్సి వస్తుంది. అశోక టెక్నికల్ మస్తీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ కంపల్సరీ చేయాలి. ఉల్టా పల్టా ఇస్తే లైటు వెలగదు. దీంట్లో ఇది పోలారిటీ కంపల్సరీ. పోలారిటీ అంటే ప్లస్ మైనస్. వాడే విధాన్ని ఎలక్ట్రానిక్ భాషల పోలారిటీ అంటారు. ప్లస్కు ప్లస్ ఇవ్వాలి, మైనస్కు మైనస్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ పక్కన ఏసీ కరెంటుకు పోలారిటీ అనేది ఉండదు కాబట్టి అటు ఇటు న్యూట్రల్ ఫేజు తిరిగి ఇచ్చినా ఏమీ కాదు, డైరెక్ట్ ఎక్కడనైనా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని మల్టీమీటర్ తోటి దీనికి బోర్డుకు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇన్పుట్ ఇచ్చినాం, అవుట్పుట్ ఎంత వస్తుంది అది కూడా డీసీ వోల్టేజ్ వస్తుంది. డీసీ రేంజ్లో పెట్టుకోవాలి, 200 డీసీ రేంజ్లో పెట్టుకొని మల్టీమీటర్ను మనం చెక్ చేసుకోవాలి. ఇగో ఇప్పుడు తక్కువ వెలుగుతుంది, వెలిగినట్లు అంటే వోల్టేజ్ దానికి ప్రాపర్గా వస్తలేదు అని లెక్క. అయితే తక్కువ వెలుగుతుంది, మీకు దానికి కూడా చక్కగా కనిపిస్తలేదు వెలుతురుకు. ఇక వోల్టేజ్ చెక్ చేసి చూడు, ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ మీటర్ ప్రోబులు పెట్టి ఈ విధంగా చెక్ చేస్తే ఇగో 53 వోల్టేజ్ దీనికి వస్తుంది. అందుకొరకు ఇది వెలగడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి 100 వోల్టేజ్ ఎట్లా ఇంక్రీజ్ కావాలి అంటే ఎట్లా డెవలప్ కావాలి, రావాలి. ఇగో ఈ పిఎఫ్లు ఇవి ఏమైనా ఉబ్బినాయా, షార్ట్ అయినాయా, నల్లగైనాయా, బర్న్ అయినాయా చూసుకునాలి. ఈ ఎల్ఈడి బల్బులు అంతా ఓకేనే ఉన్నాయి. వెనక్కి పక్క కూడా చూస్తే అంతా బాగానే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ఎంఓబి పగిలిపోయి ఉంటాయి, అవన్నీ దీన్ని బాగుండే. ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్లో కొద్దిగా మనకు అనుమానం ఉంది కాబట్టి దీన్ని చెక్ చేసే విధానం. ఇప్పుడు దీనికి 3 పిన్నులు వచ్చినాయి డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్కు. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 3 పిన్నులే ఉన్నాయి దీనికి, 4 లేవు, 6 లేవు. అయితే ఈ 3 పిన్నులు, ఈ 2 పిన్నులు గ్రౌండ్ అయినాయి అంటే ఒకదానికి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు దానిలో మధ్యలో ఒకటి కామన్ మాత్రం ఒక పిన్ను మనకు ఉంది. కాబట్టి ఈ 3 పిన్నులకు కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కంటిన్యూటీ మోడ్లో మీటర్ పెట్టాలి. ప్రోబులు ఎక్కడైనా పర్లేదు, ఇట్లా ఒకటి గ్రౌండ్కు నల్లది ఒకటి, అది 2 పెడితే బీప్ సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ బీప్ సౌండ్ ఇక్కడ కూడా రావాలి, దీనికి కానీ దీనికి కానీ రావాలి. అలాంటప్పుడు ఈ బీప్ సౌండ్ రావడం లేదు అంటే ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్ షార్ట్ అంటే లోపలికి వెళ్ళి వైర్ కట్ అయింది, ఓపెన్ అయింది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ అయిందని లెక్క. షార్ట్ అంటేనేమో కంప్లీట్ ఇదేని మీద చూపించినా కానీ బజ్జర్ వస్తుంది. అప్పుడు ఇట్లా డ్రై ఉన్నదేమో చూసుకోవడానికి ఒకసారి సాల్డర్ చేసి చూడాలి, కాంటాక్ట్ వస్తుందేమని. అప్పుడు కూడా రాలేదనుకో ఇది గైరన్ చేసి ఏం చేయాలి, ఒక్కొక్క పిన్ను ఊడదీయాలి, బయటికి తీసేసుకుంటే ఈ 3 పిన్నులతోటి ఇది బయటికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, మనం మీటర్ తోటి చెక్ చేసుకోవాలి. ఇవిగో 3 పిన్నులే ఖాళీని ఇవి లెడ్ తోటి ఐరన్ తోటి క్లీన్ చేసుకొని హోల్స్ సరిగ్గా చేసుకోవాలి. హోల్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాక మనము ఈ యొక్క బోర్డును ఇంకొక ట్రాన్స్ఫార్మర్
ఈ ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ చెక్ చేసుకునాలంటే మల్టీమీటర్ తీసుకొని కానీ సిరీస్ ల్యాంప్ బల్బ్ ద్వారా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి వేరే ట్రాన్స్ఫార్మరు తీసి దానికి వేస్తుంటాం. ఈ దాన్ని చెక్ చేసే విధానం కానీ దీన్ని వేస్తే వెలుగుతుందా వెలుగుతుందని కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్లు. దీనికి కూడా సేమ్ 3 పిన్నులే వస్తాయి. అప్పుడు మల్టీమీటర్ తోటి దీన్ని చెక్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏంది సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే వస్తుంది కంటిన్యూటీ, మళ్ళీ ఇంకో పిన్నుకి పెట్టి చూస్తే కూడా కంటిన్యూటీ వస్తుంది అన్నట్లు. ఇది ఓకే ఉంది. అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ బోర్డుకు 2 పిన్నులు ఒకదానికి కాంటాక్ట్ అయినాయి కాబట్టి 2 పిన్నులు వెళ్ళి ఒక పిన్నుకు మాత్రమే కాంటాక్ట్ తీసుకొని ఒక పిన్నుకు మనం కనెక్ట్ చేసి చూసుకునాలి. ఈ 2 పిన్నులు ఒకటే కాబట్టి దాంట్లోకి అవసరం లేదు. ఈ మధ్యలో ఉన్న పిన్నుకు దీనికి 2టికి కాంటాక్ట్ చేస్తే మనకు బల్బు వెలగాలి. అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఓకే ఉంది, బల్బు కూడా ఓకే ఉందని లెక్కకు వస్తుంది అన్నట్లు. అందుకొరకు ఇగో ఈడ 3వ దానికాడ హోల్ ఒకటి క్లియర్ ఉందిగా, దానికి ఇచ్చుకొని మనం ఇప్పుడు ఈ 3వ దాంట్లో ఈ హోల్కు కనెక్ట్ చేస్తాం. చూడండి, కనెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బల్బ్ వెలుగుతుంది. తర్వాత ఏం చేయాలి, దీనికి ఫెవికిక్ కానీ కిక్ ఫిక్స్ కానీ ఇడిచి ఈ ట్రాన్స్ఫార్మరు కదలాడకుండా ఫిక్స్గా ఉండేటట్లు ఫిక్స్ చేసుకునాలి. ఇగో ఈ హోల్స్ ఆఫ్ చేసి దీన్ని ఈ దాంట్లో కూర్చుని పెట్టుకుంటే మనకు బల్బు రావాలి. అశోక టెక్నికల్ ఛానల్ తెలుగు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇటువంటి వీడియోలు ఇంకా చాలా వస్తుంటాయి మీకు. బల్బు మీదనే దగ్గర ఒక 5-6 రకాల వీడియోలు, ప్యానల్ పోతే ఎట్లా చెక్ చేసుకోవాలి, డ్రైవర్ ఫిల్టర్లు ఉబ్బితే ఏం చేయాలి అనేది. ఇగో దీన్ని ఇట్లా కూర్చుని పెట్టుకున్నాక మంచిగా డెడ్ తాగించాలి, అంటే లోడ్ చేయాలి అన్నట్లు. నిండా ఫిల్టర్ అది పిన్నులు ఊగులాడకుండా ఇట్లా కాంటాక్ట్ మంచిగా చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం వైర్లు పెట్టి మళ్ళీ కనెక్ట్ చేసి చెక్ చేసుకునాలి. ఇంతకు ట్రాన్స్ఫార్మర్ నుంచి లేకుంటే వేరే ప్రాబ్లం ఉందా, వెనుక డ్రైవర్ ఐసీ పోతే కూడా ఇగో వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది అవుట్పుట్ చెక్ చేసుకునాలి. ఇది 105, 106, 100 చిల్లర 96 వచ్చిన బల్బు వెలుగుతుంది. అయితే ఇప్పుడు లోడ్ మీద మనకు బల్బులు వెలిగేటప్పుడు 56 వచ్చినా ఏం కాదు, 60-70 వచ్చినా ఏం కాదు. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ సేమ్ ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకునాలి. ఈ బల్బుది ట్రాన్స్ఫార్మరు ఉంటే డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు దీన్ని. డ్రైవర్ ట్రాన్స్ఫార్మరు పోయిందని లెక్క. ఇగో ఇప్పుడు 73, 80 వస్తుంది లోడ్లో, 70, 73, 60, 65 అంటే బల్బులు వాడుకోగా మనకు మీటర్లో అంత వోల్టేజ్ ఆడ నిలబడుతుందని లెక్క. ఈ ఫిల్టర్ ఎల్లో కలర్ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ కూడా పోతుంటుంది. ఇప్పుడు దీంట్లో డ్రైవర్ ట్రాన్స్ఫార్మరు పోయింది కాబట్టి దీన్ని మనం వైండింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ వైండింగ్ వీడియోలు కూడా నేను మీకు తొందరలోనే పెడుతుంటా. మీరు ఈ పిఎఫ్లు పోతే ఈ బల్బు రిపేరింగ్ మొత్తం కూడా దీంట్లో నేను 5-6 రకాలుగా వీడియోలు పెడుతుంటా. నా వీడియోలను కంపల్సరీ